యాంత్రిక శాస్త్ర భావనలకు సంబంధించి చూస్తే దీన్ని రెండు అంశాలుగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. దాంట్లో మొదటిది గతి శాస్త్రము అయితే మరొకటి శుద్ధ గతిక శాస్త్రంగా మనం చూస్తాం. సో ఈ సందర్భంలో గతి శాస్త్రము ఏ రకమైనటువంటి అధ్యయనాలు చేస్తుంది, శుద్ధ గతిక శాస్త్రం వేటిని అధ్యయనం చేస్తుందని గమనిస్తే బలాల ప్రభావం వల్ల వస్తువులలో ఏర్పడేటటువంటి గమనాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనము గతి శాస్త్రంగా చెప్పుకుంటాం. కైనెటిక్స్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అంటే ఒక వస్తువుపై బలం ప్రయోగించబడినటువంటి సందర్భంలో అది చలనంలోకి వస్తుందని లేదా దాని యొక్క స్థితిలో మార్పును అది పొందుతుందనేటటువంటి అంశాలను ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఎలాంటి బాహ్య బలం యొక్క ప్రమేయం లేకుండా, పదార్థం యొక్క అంతఃచర్యల ప్రమేయం లేకుండానే వస్తువులలో కలిగేటటువంటి గమనాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేసే శాస్త్రాన్ని మనం ఇక్కడ శుద్ధ గతిక శాస్త్రంగా మనం చెప్తాం. సో ఇలా గతి శాస్త్రము మరియు శుద్ధ గతిక శాస్త్రము ఇవి రెండు కూడా మనకు యాంత్రిక శాస్త్రంలో కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి.